దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యానికి మనము వెళదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకొని ముందుకు వెళదాము. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం. 2 Samuel chapter 22 verse 7. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించి బలపరచునుగాక. ప్రియులరా, ఇది ప్రార్థన. ఎవరు చేస్తారు ప్రార్థన? ఎవరు చేయాలి ప్రార్థన? ప్రార్థన రాజులు చేయాలి, రాజు కింద ఉన్నవారు చేయాలి, ధనవంతులు చేయాలి, పేదవాళ్ళు చేయాలి, అందరూ చేయాలి ప్రార్థన. అంటే అందరికీ అక్కరగా ఉన్నవాడు ఎవరనగా దేవుడు. అందరికీ అవసరమైన వాడు ఎవరనగా దేవుడు. కాబట్టి దేవుడు మనందరికీ అవసరం. దేవుని కాపుదల మనందరికీ అవసరం. ఎంత గొప్పవారైనా ఎవరైనా దేవుని కంటే గొప్పవారు ఎవరు కాదు. గొప్పవాడు దేవుడు. ఆయన పరమందు ఉన్నవాడు సృష్టికర్త. కాబట్టి ఆయన లేకుండా ఏది మనము చేయకూడదు. ఆయన ద్వారా మనము ముందుకు వెళ్ళాలి. ఆయన ద్వారా మనము దీవించబడాలి. రెండవదిగా శ్రమలు అన్నవి అందరికీ వస్తాయి. అంటే గొప్పవారికి వస్తాయి, చిన్నవారికి వస్తాయి, ధనవంతులకు వస్తాయి, పేదవారికి వస్తాయి. కాబట్టి ప్రార్థన చేయాలి. మూడవదిగా ప్రార్థన అన్నది వయసులో భేదం లేకుండా అందరికీ అవసరం. చిన్నవారు ప్రార్థన చేయాలి, పిల్లలు, యవనస్తులు ప్రార్థన చేయాలి, వృద్ధులు ప్రార్థన చేయాలి. ప్రార్థనకి వారి యొక్క అంతస్తును బట్టి భేదము లేదు. ప్రార్థనకి వారి యొక్క స్థితిని బట్టి భేదము లేదు. ప్రార్థనకి వారి వయస్సును బట్టి భేదము లేదు. ప్రార్థన అందరికీ అవసరం. ప్రియులరా, ఎంతవరకు మనము ప్రాధాన్యత ఇస్తున్నాం దేవునికి? గమనిస్తే నేటి దినాల్లో, నేటి ప్రపంచంలో దేవుని కంటే సమయాన్ని ఎక్కువగా లోకముతో గడుపుతూ ఉన్నాం. దేవుని కంటే సమయాన్ని ఎక్కువగా బిజినెస్తో గడుపుతూ ఉన్నాం. దేవుని కంటే సమయాన్ని మన కోసం గడుపుతాం. ఒకసారి మనం లిస్ట్ వేసుకొని పరిశీలన చేసుకుందాం. 24 గంటల సమయంలో 24 అవర్స్లో ఎంత సమయము నేను దేవునికి కేటాయిస్తున్నాను?
నెలలో 30 రోజులు లేక 31 రోజుల్లో ఎంత సమయాన్ని దేవునికి నేను కేటాయిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నా. వీ కెన్ క్యాలిక్యులేట్ విచ్ అవర్ టైం హౌ టు స్పెండ్ విత్ గాడ్. ఎవరికి వారముగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఆ సమయాన్ని 24 గంటల్లో నేను ఏం చేస్తున్నా. కనుకనే మన కుటుంబాల్లో ప్రార్థనలు అవసరము అని చెప్పేది. కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగతంగా చేసుకుంటాం, అవసరం. సంఘపరంగా కూడా స్త్రీల కూడికలు, కుటుంబ ప్రార్థనలు, ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడికలు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా జరుగుతూ ఉంది. ఇలా చేస్తూ ఉండాలి. అది దేవుని సన్నిధానములో ఆశీర్వాదం. చెప్పాను కదా, కారణం ఏంటంటే మన బిజీ, వ్యక్తిగతముగా అన్ని విషయాల్లో బిజీగా ఉన్నాం. ఎందుకు ఈ బిజీ అంటే బ్రతుకు తెరువు కోసం చెప్తాం. ఎందుకంటే బ్రతుకు తెరువు కోసం. ప్రియులరా, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, క్రీస్తు నందు సమస్తమును గుప్తమై ఉన్నవి, సర్వసంపదలు గుప్తమై ఉన్నవి. క్రీస్తు నందు ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. చూడండి, ప్రార్థనలో గడిపితే, దేవుని సన్నిధానానికి వస్తే, ఆయన్ని వెంబడిస్తే ఆ పనులు జరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలు ఆలస్యంగానైనా ఆశీర్వాదాలు పొందినవారు ఉన్నారు, తక్షణం పొందినవారు ఉన్నారు. ఒకవేళ తక్షణముగా లేకపోయినా ఆలస్యంగానైనా దేవుని ఆశీర్వాదాలు పొందినవారు ఉన్నారు. అంటే ఏమైతే ప్రభుతో గడుపుతావో, ప్రభు సన్నిధానంతో గడుపుతావో, ఆ దీవెన అన్నది పోదు. ఒక ఆయన థామస్ అనే సహోదరుడు నాతో చెప్తా ఉన్నాడు, ఎన్ని ఉన్నా ఉదయకాల సమయంలో 4 గంటలకు లేస్తే ఖచ్చితంగా నేను ప్రేయర్లో ఉండాల్సిందే. రాత్రి 2 గంటలకు పండుకున్నా, రాత్రి 2 గంటలకు నేను 2 గంటల టైంలో నిద్రించిన, ఆ 2 గంటలను నిద్రపోయి ఆ తర్వాత 4 గంటల నుంచి ఖచ్చితంగా నేను ప్రార్థనలో ఉండాల్సింది. ఆలోచించద్దు. ఈ విధంగా ప్రార్థనలో ఉన్నవారు ఏం లేదండి, వారానికి ఒకసారి ఆదివారం పూట మనం ఎట్లా మందిరానికి వస్తాం, ఎలా సమయానికి మందిరానికి వస్తాం. మన పనులు ఉండొచ్చు, ఇక్కడ పెద్ద మనుషులు కూడా ఉండొచ్చు, ఎన్ని పనులైనా మనం చేయొచ్చు, ఇక్కడ కూడా వచ్చి ముందు చేయొచ్చు. అయినప్పటికీ కూడా మన ప్లాన్ ఏమైతే ఉన్నదో ఆ ప్లాన్ ప్రకారముగా దేవుని సన్నిధానం చేరటం అన్నది అవసరమే. దేవుని మందిరంలో చేరటం అవసరమే. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన చెవులలో చొచ్చు. దావీదు మహారాజుకి ఎన్నో భారాలు, చాలా భారాలు ఉన్నాయి. దావీదు మహారాజు కదా, రాజు అంటే ఎన్నెన్నో ఉంటాయి. ఆయన కుటుంబ విషయాలు ఉంటాయి, భార్య పిల్లల విషయాలు ఉంటాయి, బంధువుల విషయాలు ఉంటాయి, ఇంకా దేశాన్ని గురించి ఆలోచన చేసి ఆ పరిపాలన విషయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నేను దావీదు మహారాజుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఎట్లయినా ప్రార్థన చేయగలుగుతున్నాడు అని అంటే, బైబిల్లో కీర్తనలో ఉంటుంది, అర్ధరాత్రి వేళ లేచి
నేను దేవునికి మొరపెడతాను. అర్ధరాత్రి వేళ లేచి నేను దేవునికి ప్రార్థన చేస్తాను. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ఫోటో చూసినప్పుడు ఆయన బక్క చిక్కిపోయినట్టుగా ఉంటాడు. యవనస్తులు ఎలా ఉన్నాడో తెలియదు, ఎక్కువగా ఆయన ఫోటోలో బక్క చిక్కిపోయినట్టుగా ఉంటాడు. అయితే ఆయన దేవునితో ఉన్నటువంటి విధానం, ఒక పక్క దేవునితో సహవాసం, ఒక పక్క ప్రజలతో పరిపాలన, వారి బాగోగులు, వారి విషయాలు తెలుసుకునుట, రాజ్యాన్ని చక్కపరచుట, ఇలాంటి విషయం. కారణం ఏంటంటే వారి యొక్క ప్రార్థనా జీవితం, వారి యొక్క ప్రార్థనా జీవితం. ఆలయం అంటే ఆ దినాల్లో మందిరం ఉన్నదా? దావీదు కాలంలో మందిరం లేదు, కానీ ప్రత్యక్షపు గుడారం ఉన్నది. ప్రత్యక్షపు గుడారము మోషే ద్వారా ఏర్పాటు చేయబడింది. ప్రత్యక్షపు గుడారం, దాన్నే మందిరం అని అంట. ప్రత్యక్షపు గుడారానికి ముందు కూడా, అంటే యాకోబు ఆయన ఎక్కడైతే ఉండి ప్రార్థన చేశాడో దాన్ని దేవుని మందిరముగా, పరలోకపు గవినిగా చెప్పినటువంటి సందర్భం ఆదికాండం 28వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ రోజున సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా టెక్నాలజీ పెరుగుతూ ఉందో, ఏ విధంగా జ్ఞానము పెరుగుతూ ఉందో, ఏ విధంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ ఉందో, ఏ విధంగా ఆహార వంటలు పెరుగుతూ ఉన్నాయో, అన్ని విషయాలు పెరుగుతున్నాయో, దానితో పాటుగా సమానంగా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. తగ్గడం వల్ల పెరుగుతూ ఉన్నాయి. వీటినే ఏమంటామంటే శ్రమలు అంటాం. ఏమంటామండి? శ్రమలు అంటాం. ప్రియులారా, ఈ ప్రపంచాన్ని, ఈ కుటుంబాలను, ఇలాంటి పరిస్థితులను గెలవాలి అంటే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని సన్నిధి. మాకు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. ఆ రిక్వెస్ట్లు చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. అంటే కుటుంబాల్లో, తర్వాత భార్యాభర్తల మధ్య, తర్వాత తగాదలు, డైవర్స్, ఇలాంటివన్నీ చాలా చాలా విషయాలు. దీన్ని బట్టి ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ప్రార్థన అవసరం, కుటుంబాల్లో ఎంత ప్రార్థించాలి. ప్రియులారా, ఇన్ని భారాలు, ఎంత అవసరతలు. నేను ఇటీవల నతానేలకు ఫోన్ చేశాను. తమ్ముడు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్తున్నాను. యవనస్తుడే, 3 చెల్లెళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న లేరు. ఎంత భారం ఉంటుంది, ఇన్ని శ్రమలు ఉంటాయి, ఒకసారి ఆలోచించేయండి. ఎందుకు చెప్తున్నానంటే సహోదరి విషయమే కాదు, ప్రతి ఒక్క వారి విషయంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు. అయితే ఎలా ఉండాలంటే వాటిని మనము దాటుతూ వెళ్ళిపోవాలి. అయితే మనము మార్గంలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా లైట్ ఏమున్నదో ఈ లైట్ మార్గమంతా కనపడాలి అనుకుంటాం. ఎప్పుడు కూడా మార్గమంతా కనపడదు. నీ మార్గం ఎంత ఉందో ఆ మార్గము దాటిపోవాలంటే నీ టార్చ్ లైట్ వేసుకుంటూ పోతూ ఉంటే, నీ అడుగులు ముందుకు వెళుతూ ఉంటే దాని వెలుతురు ఆ మార్గం అంతా వచ్చేస్తుంది. అది మార్గం అంతా నీకు క్లియర్ కనపడాలని కాదు, ఎవరికి కనపడదు. మార్గం అంతా క్లియర్గా ఎవరికి కనపడదు. కానీ నువ్వు ఆ లైట్ వేసుకుంటూ పోతూ, నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ మార్గం చివరి వరకు ఆ లైట్ నీతో వస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అలా ఉండాలంటే మనము
దేవునితో ఉండాలి. నా శ్రమలో యెహోవాకు మొరపెడితిని, ఆయనకు ప్రార్థన చేస్తేని, దేవుని ఆలయములో చేరి ప్రార్థన చేస్తేని. ఎక్కడంట? దేవుని ఆలయములో చేరి ప్రార్థన చేస్తేని అంటున్నాడు. ఆయన నా మొర ఆలకించి నాకు జవాబిచ్చింది. దావీదు మహారాజు ఎలా చెప్పాడో మనందరం కూడా దేవుని ద్వారా జవాబు పొంది ఆ రీతిగా మనం చెప్పాలి. ఎవరికి సమస్యలు లేవండి, ఎవరికి బాధలు లేవండి, ఎవరికి వ్యాధులు లేవండి, ఎవరికి అనారోగ్యత లేవండి. ఈ మధ్య ఇటీవల నేను ఉదయకాల ముందు పార్క్కి వెళ్తే ఒక ఆయన ఒంటరిగా వచ్చాడు. ఏం సార్ మీరు ఒక్కరే కనిపిస్తున్నారు అన్నాను. అంటే ఆయనతో పాటుగా ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, ఆయన ఇద్దరు వచ్చేవాళ్ళు. ఏం లేదు సార్, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, మొన్ననే వెళ్ళారు, 2 స్టెంట్లు వేశారు, అంతవరకు బాగానే ఉన్నాడు, చాలా యాక్టివ్గానే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. అంటే మానవుని జీవితంలో ఏ విధంగా మనిషి ఇబ్బందులకు, సమస్యలకు ప్రభావితమవుతున్నాడు, ఎదుర్కొంటున్నాడు గమనించు. ప్రియులారా, మనకి కావలసిన ఫీడింగ్ అంటే భౌతికంగా లేకపోయినా పర్వాలేదు, అయితే ఆత్మీయముగా దేవునితో గడిపే అనుభవం, ఆ ఫీడింగ్ మనకున్నట్లయితే అది ఎంతో గొప్ప దీవెన. బైబిల్లో కొంతమంది చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో మోషేకి ఆహారం లేదు. అంటే 40 రాత్రులు 40 పగుళ్ళు దేవునితో ఉన్న సమయం. ఎంతగానో దీవించబడ్డాడు, మంచి ఆరోగ్యకరంగా ఉన్నాడు. 3 వారాలు సరైనటువంటి ఆహారం లేదు దానియేలుకి. దేవుని ప్రత్యక్షం చూచాడు, మూర్ఛిల్లాడు, పడిపోయాడు, దేవుని ఆశీర్వాదం పొందాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను దేవుని యొక్క దర్శనం చూచాడు, మూర్ఛిల్లి భయపడి అలానే పడిపోయాడు. అయితే భౌతికంగా వారు బలహీనులయ్యారు, కానీ ఆత్మీయంగా ఏమయ్యారండి? బలవంతులు. మోషే కానీ, దానియేలు కానీ, అపోస్తలుడైనటువంటి యోహాను కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు కానీ, వారి చరిత్ర మనం చూసినప్పుడు వారు అంటే దేవునితో అలా గడుపుతూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో అన్నపానములు మానినప్పుడు, అలాంటి సమయంలో వారిని చూస్తున్నాం. ఎలా ఉన్నారు వారు అనగా చాలా స్టాండర్డ్గా వారు ఉన్నారు. దేవుడు వారిని అలా ఆరోగ్యవంతంగా, బలంగా వారిని దేవుడు బలపరిచాడు. జ్ఞాపం చేసుకో. కాబట్టి ప్రియులారా, నాకు శ్రమ వచ్చింది. ఏం శ్రమో? మనము ఒకరిద్దరి పిల్లలకే అల్లాడిపోతూ ఉన్నాం. దావీదు మహారాజుకు చాలా పిల్లలు ఉన్నారు, పెద్ద కుటుంబం, రాజ్యము, పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎన్ని శ్రమలు ఉంటాయో గమనించండి. అంటే ప్రతి శ్రమను మనం టార్చ్ లైట్ వేసుకొని ఎలా దాటుకుంటూ మనం చక్కగా వెళతామో అలానే దేవునితో ఉండి అలా వెళ్ళాలి. ఈ మాటను 2వ మారు కూడా చెప్పాడండి దావీదు మహారాజు. ఒకే సందర్భం కాదు, 2వ మారు కూడా చెప్పాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కూడా ఇదే మాటను, అక్కడ కూడా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చి. అంటే ఎంత బలమైన ప్రార్థన! 2వ మారు చెప్తున్నాడండి ఇక్కడ.
సమూయేలు గ్రంథంలో చూస్తున్నాం, కీర్తన గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అంటే నా ప్రార్థన ఆయన చెవులోకి వెళ్ళిపోయింది అని దేవుడు రిసీవ్ చేసుకున్నాడు. తన భక్తులు మొరపెట్టినప్పుడు, తన భక్తులు ప్రార్థన చేసినప్పుడు వినకుండా ఉండే దేవుడు కానే కాదు. అయితే ఏదో నామికే వాస్తవంగా ప్రార్థన చేయటం, అలవాటు పరంగా ప్రార్థన చేయటం అలా కాదు, క్యాజువల్గా ప్రార్థన చేయటం అన్నది కాదు. భారముతో ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉంటూ ప్రార్థన చేయాలి. మన కొరకు, మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, మన పరిస్థితుల కొరకు. ప్రియులారా, ఆ భారాన్ని కలిగి ఉండాలి, ఆ భారాన్ని కలిగి ఉండాలి. నేను గతంలో చెప్పాను, ఒకసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పగడాల ప్రవీణ్ గారి గురించి ఏమైతే చెప్పాడో అది విన్న తక్షణమే నేను మోకరించి, ఇటీవల ఒక 20 రోజుల క్రితం నేను మోకరించి ఇమ్మీడియట్లీ ప్రార్థన చేశాను. ఏంటి ప్రభువా ఇలాంటి మాటలు, ఇలాంటి పరిస్థితులు దేవుని బిడ్డలకు అని. మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలు మాట్లాడి, మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. జ్ఞాపకం చేసుకో ప్రియులారా, ప్రార్థన ఆలకించి. ఒక ఆయన మంచి ప్రార్థన పరుడు, ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, వాక్యాన్ని చదివేవాడు. కనుక దేవుడు ఎలా తోడుగున్నాడో తెలుసా? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా 7:6. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించు. రాజు ఎవరండి? అక్కడ ఉన్నటువంటి రాజు. ఎజ్రా కాలంలో ఆ పరిపాలనలో ఎవరైతే ఉన్నారో, ఎజ్రా నెహెమ్యా కాలంలో రాజు అయితే ఎవరు ఉన్నారు? నెబుకద్నెజరు, మరొకరు, ఇంకొకరు ఎవరున్నారు? కొంతమంది దర్యావేసు ఉన్నారా? అప్పుడు కొంతమంది రాజులు వస్తారు. దర్యావేసు, అర్తషస్త, బెల్షస్సరు, వీళ్ళంతా కొంతమంది వస్తూ ఉంటారు. ఈయన మోషే ధర్మశాస్త్రం ప్రకారం నడిచేవాడు, ఆ వాక్యానుసారంగా జీవించేవాడు, నడిచేవాడు. తర్వాత ఏం చేసేవాడట? ఆయన ఆ విధంగా నడుస్తూ ఉండే వాక్య ప్రకారము నడుస్తూ ఉండేవాడు. ఆయన ఏ మనవి చేసినా దేవుడు ఆయన మనవిని అంగీకరించి రాజు ఆయన ప్రార్థించిన రీతిగా రాజు వినేవాడు. ప్రియులారా, బిజీలో ఉన్నాం కదా, చెప్పాను కదా, బిజీలో ఉన్నాం, చాలా విషయాల్లో బిజీలో ఉన్నాం. కొందరు అనుకుంటారు ఏంటంటే, మా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? పాస్టర్లు ఉన్నారు కదా, పాస్టర్లు ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారండి? పాస్టర్లు ప్రార్థన చేస్తారు. పాస్టర్లు ప్రార్థన చేస్తారు, నిజమే. మనం కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. నీకు పేరు చెప్పాను, ఈ మధ్య ఒక ఆయనకి బాగలేదు, ఆరోగ్యం. ఎప్పుడో కనపడతా ఉంటాడు, తను ఎప్పుడో కనపడతా ఉంటాడు. లాస్ట్కి సెయింట్ జాన్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. బ్లడ్ వామిటింగ్. వాళ్ళ అన్న వాళ్ళు వచ్చారు,
నన్ను కూడా అయినా మీకు చెప్పలేదా అంటే చెప్పలేదు. మాకు కూడా చెప్పలేదన్నా. వాడు 3 నెలల నుంచి వెళుతున్నాడు హాస్పిటల్. ఎంతకాలము? 3 నెలల నుంచి హాస్పిటల్ వెళుతామన్నాడు. ఎవరికి చెప్పలేదు. ప్రియులారా, ఎప్పుడైనా మనకు వచ్చిన సమస్యలు, వ్యాధులు, కష్టాలు దేవునికి చెప్పుకోవాలి. సంఘంలో పొరుగువారు కూడా చెప్పుకోవటం మంచిదే. తోటి వారికి చెప్పుకొని ప్రార్థన చేయండి అని చెప్పుకోవటం మంచిది. వాటిల్లో దాచిపెట్టాల్సిన విషయం ఏమీ లేదు. నీకోసం ప్రార్థన చేస్తారు. నీకు అనారోగ్యముగా ఉన్నా, కొన్ని ఇబ్బందులున్నా అన్నా ప్రార్థన చేయండి. పాస్టర్తో కూడా ప్రార్థన చేయండి, మా కోసం మీరు ప్రార్థన చేయండి అని చెప్పటం మంచిది. ఏదో దొంగతనం చేస్తే, ఏదో మనం తప్పు చేస్తే అది కాదు. ఇక్కడ నీ సమస్య గురించి నువ్వు చెప్పుకుంటున్నావు, మంచిది. దేవునికి చెప్తున్నావు, దైవజనులకు చెప్తున్నావు. మొత్తానికి మేము కూడా వెళ్ళినప్పుడు మాకు కూడా చెప్పలేదు వాడు అని. రమేష్ అన్న రాలేదే ఆయన చెన్నైలో ఉన్నాడు. మొత్తానికి వెళ్ళడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. మళ్ళీ మేము ఫోన్ చేసాం, సోమవారం దినాన్న ఆయన వెళ్దాము, దర్శిద్దాము అని ఫోన్ చేస్తే, అన్న వద్దులే అన్న, రావద్దు, ప్రార్థన చేస్తాము వస్తామంటే వద్దులే అన్న, రావద్దు అంటే ఇలాంటి వారు ఉన్నారా అంటే ఇలాంటి వారు కూడా ఉన్నారు. ప్రార్థన చేయడానికి అనారోగ్యముగా ఉండి డిశ్చార్జ్ అయిన తర్వాత నువ్వు ఇంటికి వెళితే ప్రార్థన చేయడానికి వస్తున్నామంటే రావద్దు. అంటే మనం ఎలా ఉన్నాము దేవునిలో, దేవునికి ఎలా ఉన్నాము చూ. ఇప్పటికే లాస్ అయ్యాడు, చాలా లాస్ అయిపోయాడు, ఇప్పటికే లాస్ అయిపోయాడు. బాధకరం. పిల్లరా, ఎవరైనా బాగలేనప్పుడు నేను వచ్చి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు కానుకలు ఇస్తాడు. నేను చెప్తాను, మీరు బాగలేరు కదా, మీరు ఇవ్వద్దండి కానుకలు అంటాను. బాగున్నప్పుడు ఇవ్వండి, బాగలేనప్పుడు ఇవ్వద్దండి అంటూ ఉంటాను నేను. ఎందుకంటే మీరే దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. పాస్టర్ వస్తే మాకు మళ్ళా ఏమైనా ఖర్చు అవుతుందేమో అని అట్లా ఇప్పుడు అనుకోవద్దు. అలా ఉన్నవారు ఉంటారేమో, ఎవరు తెలియదు. మాకు చాలా బాధ అనిపించింది. ఈయన ఉన్న పరిస్థితి ఏంటి, ఈయన ఉన్న కండిషన్ ఏంటి. లంగ్స్ ఆపరేషన్ చేశారు, రంధ్రం పడి. ప్రియులారా గమనించండి. అందుకే దేవుని వాక్యానుసారంగా జీవించటం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధి, దైవజనుల యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అలా ఉండటం. వాళ్ళ గురించి ఏం రాయబడింది? సేవకుల గురించి, మీ దగ్గరికి వచ్చినప్పుడు కనీసము గ్లాసుడు మంచి నీళ్ళు అని రాయబడింది, గిన్నెడు చన్నీళ్ళ అని రాయబడింది. ఇచ్చినా కూడా మనకు ఆశీర్వాదం అని బైబిల్లో రాయబడు. సమయం పోగొట్టుకున్న తర్వాత, పోయిన తర్వాత రాదు, గుర్తుపెట్టుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, మాకు కూడా ఏం సమయం ఉండి కాదు, ప్రతి 5 నిమిషాలు కూడా బిజే, ప్రతి నిమిషం కూడా బిజే మేము కూడా. ప్రియులారా, కానీ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా అన్నదాన్ని కేటాయించుకొని ఆ విధంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు గమనించు. అంటే దేవునికి ఎంత దూరముగా ఉన్నామో గమనించు. దేవుని ఆలయం అన్నది చాలా గొప్పది, దేవుని ఆశీర్వాదం. అయితే ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని ఆలయం, దాన్ని స్పిరిచువల్ టెంపుల్, స్పిరిచువల్ చర్చి అని అంటారు. ఒకని జీవితాన్ని కట్టగలిగింది దేవుడు, ఒకరిని ఆశీర్వదించగలిగింది దేవుడు. అందుకే యోహానుతో మాట్లాడుతూ 1:17 ప్రకటనలో అన్నాడు, చచ్చిన వాని వల్లే ఆయన పాదాల మీద పన్నప్పుడు ఆయన తన చెయ్యి చాపి, ఏ చెయ్యి చాపి? కుడి చెయ్యి చాపి ఆయన అన్నది ఏంటంటే, భయపడకుము అన్నాడు. ఎలా ఉన్నాడని భయపడ్డాడు యోహాను. తిండి లేదు,
ఒక పక్క డొమిషన్ చక్రవర్తి ద్వారా శ్రమలు, బాధలు, క్రైస్తవుడైనందుకు ఇలాంటి శ్రమలు, నిందలు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇంకా ఆ దర్శనం చూడగానే, దేవుని దర్శనం చూడగానే చచ్చిన వాళ్ళు వాడి పడిపోయారు. జ్ఞాపం చేస్తున్నాను. అయితే దేవుడు తన చెయ్యి చాపి, కుడి హస్తం చాపి ఏమన్నాడండి? భయపడకము, డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ, నేను నీతో కూడా ఉన్నాను, భయపడవు. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆ శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనతో ఉంటాడు. ప్రియులారా, ఆలయం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడైనా అప్పుడైనా ఆలయం అంటే ప్రత్యక్షపు గుడారం అంటే అక్కడ ఆకులు, చెట్ల కొమ్మలు, తర్వాత ఆకులు గుడారముగా వేయటం దాన్ని అండి. రెండవదిగా మనము సొలొమోను కాలంలో దాన్ని ఏమంటామండి? రాళ్ళతో కట్టినటువంటి మందిరం అని అంటాం. కానీ ఇప్పుడైనా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో దాన్ని మందిరం. టెంపుల్ కట్టుకుని అక్కడ ఆరాధన లేదంటే దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుని సన్నిధి. ఇంతమంది కలిసి, బైబిల్ ఏముంది? 2-3 నా నామం ఎక్కడ చేరి ఉంటే వారి మధ్య నేను ఉంటానని బైబిల్లో ఉంది. అలాంటప్పుడు ఇంకా ఇంతమంది చేరి, ఒక 10 మంది చేరి, 20 మంది చేరి, లేకపోతే 50 మంది చేరి, ఒక 100 మంది చేరి అలా ప్రార్థన చేస్తున్నారంటే అది ఎంత గొప్పది. నేను మంగళవారము ఉపవాస కూడికని ప్రకటన చేశాను. ఎంతమంది చేశారో నాకు తెలియదు. చేసిన వారు నాకు గ్రూపులో నాకు పర్సనల్గా పెట్టండి, మేము ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాము అని. ప్రియులారా, అంటే ప్రేయర్ అయింది కనుక అదిన్న మేము 11:30 నుంచి రాత్రి 7:30 వరకు కంటిన్యూగా ప్రేయర్లో ఉండటం జరిగింది. మళ్ళీ రాత్రి 9 నుంచి 12 గంటల వరకు ప్రేయర్లో ఉండటం జరిగింది. ఆ భారాన్ని మనందరం కలిగి ఉండాలి. ఉదయం 11:30 నుంచి రాత్రి 7:30 వరకు, రాత్రి 9 నుంచి 12 గంటల వరకు. నేను ఎందుకు పెట్టాను గ్రూపులో అంటే, మీరు మాతో కలిసి ప్రార్థన చేయండి. ఎక్కడున్నా కూడా ఉపవాస ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగించగలడు. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రశ్నిస్తే ఒక్కొక్కరు చెప్తారు, ఒక్కొక్క సమస్య చూపించారు. ఎందుకు అంటే ఒక్కొక్క సమస్య చెప్తారు. అంటే కుటుంబ విషయాలు అంటే ఏ విషయాలు? బిజీ విషయాలు. చుట్టాలు వచ్చినారేనో, లేకపోతే చుట్టాలు పోతున్నారేనో, లేకపోతే పని ఉందనో, వంట పని ఉంది, ఇట్లాంటి ఎన్ని చెప్తూ ఉంటారు. నువ్వు ఎంత బిజీ అయినా దాన్ని పక్కన పెట్టేసి, అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబ ప్రార్థన ఇంట్లో జరగాల దైవజనుల ద్వారా, సంవత్సరానికి ఒక్కసారైనా స్త్రీల కొడుకు జరగాల. ఇలాంటి జరుగుతూ ఉండాల. మనకు మంచిది, మనకు దీవెన. నెలకొక్కసారైనా యజమాని కుటుంబము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా దేవుని సన్నిధానంలో. దురాత్మ సైతాను శక్తులు పారిపోవాలని ప్రార్థన చేయాలి. నెలకొక్కసారైనా వారానికి ఒక్కసారైనా చేయాలి, లేకపోతే నెలకొక్కసారైనా చేయాలి ఆ ప్రార్థన. ప్రియులారా, అది బలమైంది. అంటే ఎవరు చేయలేనిది దేవుడు ఆయన చేయగలడు. అది ఎంత పవిత్రమైనది దేవుని సన్నిధి అంటే, మనము దావీదు మహారాజు గురించి చూసాము కదా ఇక్కడ. అదే 1వ క్రానికల్ అంటే దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ నాతాను చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నీవు ఆలయం కట్టకూడదు అంటే. ఈయన ఆలయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన విన్నాడు. కనుకనే ఆ మందిరానికి ప్రభువా ఒక మందిరాన్ని కడతాను అంటే దేవుడు ఎవరాడండి? నా ఆలయం నీవు కట్టకూడదు. ఉందే లేదా? చదవండి 1 దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో. నీవు పోయి, ఎవరంటే ఆయన సేవకుడు, నీవు పోయి నా సేవకుడైన దావీదు ఇట్లనము,
యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఆలయం కట్టించుట నీ చేత కాదు. 4 వచనం కదా, నీ చేత కాదు. 17వ అధ్యాయం 4 వచనం. ఆలయం కట్టించడం నీ చేత కాదు. ఎందుకు కాదు? ఇప్పుడు ప్రధాని ఏమైనా చేయాలనుకుంటే చేయగలడు అని మనం అనుకుంటాం. దావీదు మహారాజు రాజు కనుక ఆయన చేయాలంటే ఏమైనా చేయగలడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కట్టకూడదు అన్నాడు. నేను దేవుని మందిరం కట్టాలి అనేటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కట్టకూడదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు కట్టకూడదు అంటుండే. ఏమంటున్నాడు? నువ్వు కట్టకూడదు, నువ్వు కట్టలేవన్నాడు. అంతే, నువ్వు కట్టలేవన్నాడు. అంటే దాన్ని ఆత్మీయంగా చెప్పాడు. ఆత్మీయంగా అందరి కోసం నువ్వు ఆలయం కట్టాలంటే ఆ అర్హత నీకు లేదు దావీదు అన్నాడు. ప్రియులారా, దీనికి నేను 3 కారణాలు చెప్పాను బైబిల్ గ్రంథంలో. దావీదు మహారాజు యొక్క జీవితంలో కట్టకపోవడానికి 3 కారణాలు చెప్పాను. అది రాజుల గ్రంథంలో వస్తుంది. కారణాలు ఉన్నాయి, ఆయన జీవితంలో కారణాలు ఉన్నాయి. అంటే దేవుడు చెప్పింది ఏంటి? నువ్వు యుద్ధాలు విస్తారంగా చేసావు కనుక కట్టకూడదు అన్నాడు. రక్తం ఒలికించావు కనుక కట్టకూడదు. రెండోది బత్షెబ విషయం ఒకటి ఉంది, అది రెండవది. తర్వాత జనులు లెక్కించటం ఉంది, అది మూడవది. తెగులు వచ్చింది కదా, మూడవది. ఇలా లెక్కేస్తే దావీదు యొక్క పొరపాట్లు కనిపిస్తాయి. మనం కూడా ప్రార్థన చేస్తున్నామంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉంది యోహాను సువార్తలో, ఆయన పాపుల మనవి ఆలకించు. 9వ అధ్యాయమా చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 31 చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదు. అంటే పాపుల కోసం కదా వచ్చింది ఆయన. పాపుల మొర ఆయనకి ఎందుకు వినడు, ఆయన వింటాడు కదా అని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడి ఉంది, ఆయన పాపుల మనవి ఆలకించడు. అంటే ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు పాపాలు తీసివేసుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం పొంది క్షమాపణ చెప్పి పాపాలు ఒప్పుకొని ఆ తర్వాత ప్రార్థన చేయి. నీ హ్యాబిట్స్లో నువ్వు ఉండి, నీ పాపములే నువ్వు ఉండి, పాపములు నువ్వు బ్రతుకుతూ పాప జీవితంలో నువ్వు ఉంటూ ప్రార్థన చేస్తే ఆయన ఏమాత్రమైనా వినడు. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో, కొత్త నిబంధన గ్రంథంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నదని మీరు ఎరుగరా. సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు ఈ ప్రార్థన వినాలి యెరూషలేము మందిరంలో. అంటే దేవుడు కూడా చెప్పాడు, మీకు తెగులు వచ్చినప్పుడు కానీ, కరువు వచ్చినప్పుడు కానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆలయంలో చేరి మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను అని చెప్పాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ మందిరాన్ని ఎక్కడ ఆయన నిర్మించాలనుకున్నాడంటే నీ జీవితంలో, నీ హృదయంలో మీరు దేవుని మందిరం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా. 6:19 అంటాడు, ఏమంటాడండి? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగరా. అంటే ఈ దేహముతో నానాక పనులు చేయటం, సిగరెట్లు తాగడం, మందు తాగడం, బూతులు మాట్లాడడం, భయంకరమైన పరిస్థితులు. ఏమిటది అంటే నీ శరీరాన్ని ఆయన కొన్నాడు, నీ కొరకు రక్తం కార్చాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఈ దేహము దేవునిది, దేవునికి నిలయముగా ఉండాలి. అంటే ఇందులో ఎవరు నివసించాలండి? ప్రభువు నివసించాలి. నేను ఒక మాట చెప్తున్నాను, మనము చక్కగా దేవునిలో ఉండి
ప్రార్థనలో గడిపితే దేవుడు తప్పనిసరిగా స్వరముతో నీతో మాట్లాడతాడు. దర్శనంతో కూడా నీతో ఆయన దర్శిస్తాడు కూడా, దర్శనాలు కూడా చూపిస్తాడు. అంటే నువ్వు చచ్చిన వాని వాడే అయిపోయినట్టుగా ఉంటావు, కునికినట్టుగా ఉంటావు. ఆ సందర్భంలో ఆయన నీతో కొన్ని విషయాలు తెలియపరుస్తాడు. ఖచ్చితం ఇది. అంటే అంతగా డీప్గా వెళ్ళిపోవాలి దేవుళ్ళు. కొందరు అంటారులేండి, దేవుని వాక్యమే ఆధారం అని. వాక్యం ఉంది, ఇది చేయడం వల్ల ఆ వాక్యం యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. వాక్యం చదువుతున్నాం, వాక్యం మనకు ఆధారం, వాక్యం మాట్లాడుతుంది. ఆ మాట్లాడే వాక్యము ఆయన ఆ శక్తి పూర్వకముగా ఆయనను మనము అనుభవిస్తాం. మోషే అనుభవించాడు, దానియేలు అనుభవించాడు, ఇక్కడ దావీదు మహారాజు అనుభవించాడు, అపొస్తలుడు యోహాను అనుభవించాడు, పౌలు గారు అనుభవించారు. వాళ్ళంతా అనుభవించిన వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నారు. అలా అనుభవించినటువంటి వారు అన్ని చోట్ల ఉన్నారు. ప్రియులరా, ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలండి? దేవుని సన్నిధానం వెళ్ళాలి. దేవుని సన్నిధానం, దేవుని సంఘములో, లేకపోతే నువ్వు ఇంట్లో ఉంటావో ఎక్కడ ఉంటావో ఒక ప్రత్యేకమైన గృహంలో ఉండి నీవు దేవునితో గడిపితే, ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినే దేవుడు, జవాబిచ్చే దేవుడు. నీకు ఎంత రిచ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, నీకు ఎంత సిరి సంపదలు ఉండొచ్చు, ప్రియులరా, దేవుని నీకు కలిగి ఉండకపోతే అదంతా కూడా శాపగ్రస్తమవుతుంది. అదంతా ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు, దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండదు. జ్ఞాపకం చేసుకో. ఇటీవల ఒక ఆయన చూస్తున్నాం, నాగరాజు అని సిఐ, కోట్ల రూపాయలు సంపాదించాడు, ఈరోజు జైలుకి పోయాడు. ఆయన జైల్లో వేసేవాడు, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు. టైం వస్తుంది, ప్రతి ఒక్కడు ఆయన ఎదుట నిలవబడాలి. కాబట్టి నేను జ్ఞాపం చేస్తున్నాను ఏమిటనగా, మనము దేవుని సన్నిధానంలో చేరి ప్రార్థన చేయటం, దేవునికి మొర్ర పెట్టడం, ఆయన విని మనకు జవాబు ఇవ్వటం అన్నది శ్రేష్టకరమైనది. కాబట్టి అన్ని విధాలుగా ప్రార్థన పూర్వకముగా మనము వెళదాం, ప్రార్థన చేద్దాం. దేవుని సంఘములో సరైన సమయానికి మనము చేరి ప్రభువుని ఆరాధన చేయాలి. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, కొన్ని గంటలు ప్రభువులో గడపాలి, కొన్ని రోజులు ప్రభువులో గడపాలి. ఆ రీతిగా దేవుని సన్నిధానంలో మనం అలా ఉన్నట్లయితే ఎంత గొప్ప దీవెన అనుభవిస్తామో మన కళ్ళ ద్వారా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం కొన్ని శాపాలు, కొన్ని శ్రమల నుంచి బయటికి రాలేకపోతున్నామంటే కారణం నీ ప్రార్థన జీవితం అలా డెప్త్గా లోతుగా లేదని అర్థం. అందువల్లనే అది అలా జరగటం లేదు. నువ్వు ఆయన అడగాలి, ఆయన ఉపదేశం చేస్తాడు, మార్గం తెరుస్తాడు. నువ్వు నాకు టార్చ్ లైట్ అంతా, టార్చ్ లైట్ వేస్తే అంతా కనపడలేదే రోడ్డు అంతా అంటే అంతా కనపడదు. నువ్వు పోతూ ఉంటే అది నియమట వస్తూ ఉంటాడు. దేవుడు అలా నీతో వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దేవునికి ఆశీర్వదించను గాక.